నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒక మనిషిలో మనం ఎన్నిసార్లు నచ్చ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పి చూసినా, పదే పదే అదే విషయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, మనం అది భరించి సరే పోనీ అని వదిలేయాలా? లేదంటే దూరం పెట్టడం ఉత్తమమా? ఇక్కడ ఒక విషయం చెప్తాను. మీరు పదే పదే అదే పని చేసుకుంటూ అన్నారు. మెయిన్ ఇక్కడ మనం ఎవరినైనా సరే గమనించాల్సింది ఏంటంటే, ఒక విషయము మనకు అభ్యంతరకరమైంది కానీ, లేకపోతే మనం అభ్యంతరం చెప్పినటువంటిది కానీ మాట్లాడడమో పనిలో చేయటం చేస్తే మొదటిసారి చూడాలి. అది పొరపాటు అనుకుంటాం ఫస్ట్ టైం చేస్తే. రెండోసారి కూడా చెప్పిన తర్వాత రెండోసారి కూడా చేశాడు అనుకుంటే ఏదో గ్రహపాటుగా మర్చిపోయి చేశాడు అనుకో. అగైన్ మూడోసారి కూడా అదే తప్పు జరుగుతుందంటే అది అతని అలవాటో ఆమె అలవాటుగానో మనం గుర్తించాలి. ఓకే. ఆ అలవాటు ఉన్నప్పుడు మాన్పించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళని మానుకోమని చెప్తారా, మానుకోవడానికి టైం ఇస్తారా, వాళ్ళకి ఏం చెప్పాలనేది ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే దాని గురించి విశదీకరించి వివరించి కొంచెం స్ట్రాంగ్గా చెప్పి వదిలేయాలి. దాన్ని వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు దాన్ని గమనించకుండా వాళ్ళు అదే కొనసాగించుకుంటూ పోతే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడం అనేది వాళ్ళు ఇక్కడ మనకి చేస్తుంటే వాళ్ళ వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది మనకి, కుటుంబంలో కానివ్వండి, లేకపోతే వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే ఒక గ్రూప్లో కానివ్వండి, ఫ్రెండ్స్ గ్రూప్లో కానివ్వండి, మిగిలినటువంటి వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాలా, తీసుకెళ్ళి అతను ఏ పనికి అర్హుడో దానికి మాత్రమే పెట్టాలి. డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి దాన్ని తీసి పక్కన పెట్టాలి. లేదా ఆమె అయినా సరే ఏదైనా సరే అక్కడ ఆ ఇష్యూ డిస్టర్బ్ అవుతుంది. ఆ వ్యక్తి వల్ల ఆ డిస్టర్బెన్స్ అనేది నీ ఒక్కడికే జరుగుతుందా, రైట్, నువ్వు పక్కకు తప్పుకో. లేదు ఇంటి మొత్తానికి జరుగుతుందా, సరిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. లేదు వ్యవస్థలో కొంచెం డిస్టర్బెన్స్ ఉందా, సరిచేయండి. లేదా ఒక టీం వర్క్లో ఆ టీం మొత్తం డిస్టర్బ్ అవుతుందా, తీసి పక్కన పెట్టండి. ఎందుకనంటే మనం ఒక్కళ్ళము ప్రాబ్లం అవడం వల్ల, మనం తప్పుకోవడం వల్ల అది చాలా ఈజీ. వాళ్ళని కూర్చోబెట్టి క్లాసులు పీకాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాం, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంటే మనం తప్పుకోవడం అనేది ఉత్తమం. కానీ ఒక వ్యవస్థలోనో, ఒక టీంలోనో, లేదా ఒక ఫ్రెండ్షిప్లోనో, ఒక దీంట్లోనో ఉన్నప్పుడు పదే పదే అదే తప్పు చేస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టేసామనుకోండి, వెల్ అండ్ గుడ్, చాలా పీస్ఫుల్గా మిగిలిన పని మనం చేసుకుంటూ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదే వ్యక్తిగతంగా మనం పక్కకు తప్పుకున్నాం అనుకోండి, మనం మనశ్శాంతిగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. టీంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినాం అనుకోండి, టీం మొత్తం ఇంకా అలర్ట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఒకటి బయటికి వెళ్ళిపోయాడు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి భయము ఒకటి ఉంటుంది. అలాగే ఇల్లు ఉంది, ఇంట్లో ఎవడో ఎంత చెప్పినా కూడా ఒక వ్యక్తి భర్తో లేకపోతే భార్యో లేకపోతే ఇంకెవరన్నానో అదే విషయాన్ని అదే పద్ధతిని మార్చుకోకుండా అదే డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటే మాత్రము కుటుంబ సభ్యులందరూ దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. భర్తను ఎలా దూరం పెడతామండి, భార్యను ఎలా దూరం పెడతామండి అని అంటారు. అంటే వాళ్ళని ఏ ఇష్యూలో డిస్టర్బ్ చేస్తున్నా అసలు ఆ ఇష్యూలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తే మెల్లమెల్లగా వాళ్ళు తెలుసుకోవడం అనేది చేస్తుంది. తెలుసుకోలేరు అనుకోండి, అవాయిడ్ చేసి మన పనులు మనం చేసుకోవడం అనేది ఉత్తమం. ఏదో సామెత ఉంది చూసారా, మొహమాటానికి పోతే ఏదో జరిగిందన్నట్టుగా ఇలాంటివి కొన్ని చోట్ల మొహమాటమో, మన చేతగానితనమో, లేకపోతే క్షమాగుణం అనేది శృతి మించి ఉండకూడదు. అర్థమైందా అండి? ఎలా అంటే మనం క్షమించుకుంటూ వెళ్ళిపోయేదాన్ని చేతగాని తనంగా తీసుకుంటూ ఉంటాం. 100% క్షమించడం అంటే ఏంటి అని అంటే నాగరాజు, ఒకసారి తప్పు చేసినప్పుడు క్షమించండి, రెండోసారి తప్పు చేసినట్టు మందలించండి, మూడోసారి తప్పు చేసినప్పుడు పీక్ అవతల పడేయండి. ఎందుకనంటే దానివల్ల ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి తప్ప దానివల్ల మీకు మీ పని లాస్ అవుతుంది, నా పని లాస్ అవుతుంది, అందరి పని లాస్ అవుతుంది. అలాగే కుటుంబంలో కూడా అంతే. ఒక వ్యక్తి యొక్క ఇష్యూని మార్చుకోమని చెప్పి ఎంత చెప్పినా అతను మార్చుకోలేదు అని అంటే అతన్ని దూరంగా పెట్టడం అనేది ఉత్తమం. అంటే మీరు అన్నట్టు కుటుంబ సభ్యులను ఎలా దూరంగా పెడతారంటే అతను ఏ విషయంలో మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడో ఆ విషయాల జోలికి అతను రానివ్వకుండా, లేదా ఆ విషయాల్లోకి మనం ఇన్వాల్వ్ కాకుండా మనం దూరం పెడతాం, వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, దూరం పెడతాం, కాళ్ళు పట్టుకుంటాడు. అదే చెప్తున్నాను కదా నాగరాజు, దూరం పడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి నువ్వు ఎలా చేసుకుంటూ పోయావు అని అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఏమవుతుంది? ఒక టీం నష్టపోవట్లేదా, ఒక సంస్థ డిస్టర్బ్ అవ్వట్లేదా, లేకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ ఆ రోజంతా మనం అదే క్యారీ అండి. కుటుంబంలోనైనా సరే ఒక వ్యక్తి మారకపోతే అతను పొద్దున్న భర్త పోతూ భార్యను తిట్టిపోయాడు అనుకుందాం, అతను ఎప్పటికీ మారట్లేదు. ఎంత చెప్పినా భర్త ఇంతే కదా అనుకొని అలవాటు పడిపోయి భార్య ఉందనుకోండి, రాజీ పడిపోయి ఉంటే ఏ సమస్య ఉండదు. ఇక్కడ రాజీ పడడానికి ఎంతవరకు ఆ శరీరము ఆ మనసుకు కూడా ఒక హద్దు ఉంటుంది, పడటానికి భరించడానికి కూడా. అది భరించిన రోజున అప్పుడు విస్ఫోటనంలోకి వచ్చే కంటే ముందే దాన్ని అవాయిడ్ చేసి లేదా ఆ వ్యక్తిని అవాయిడ్ చేసేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిన జీవితం అంతా కూడా హాయిగా బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఏంటంటే వచ్చి కాలు పట్టేసుకుంటారు, లేదా ఎక్స్క్యూజ్ అడుగుతారు, ఏం చేయాలంటే లేదండి, అది మీ చేతగానితనం. అది ఇప్పుడు కాలు పట్టుకుంటే ఎన్నిసార్లు పట్టుకుంటారు, ఎన్నిసార్లు మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎన్నిసార్లు మీరు డిస్టర్బ్ అవుతారు. సో ఇప్పుడు లీడర్ ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? క్రమశిక్షణని నేర్పేవాడై ఉండాలి. తను
క్రమశిక్షణతో ఉండేవాడై ఉండాలి. 2 ఉండాలి, వైస్ వర్సా ఉండాలి. ఆ 2 లేకపోతే సంస్థ ముందుకెళ్ళటం అనేది చాలా కష్టం. ఖచ్చితంగా వీ హ్యావ్ టు కంట్రోల్. వార్నింగ్ అవతల వాళ్ళ మనస్తత్వం అంటే అలా చేయాలి నాగరాజ్. కాదు, అదే పని రిపీట్ గా చేస్తున్నారు అని అంటే వాళ్ళ మైండ్ సెట్ అదే పని రిపీట్ గా చేస్తున్నారు. మీరంటే గౌరవం లేకపోవచ్చు, మీరంటే లక్ష్యం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ తత్వం అంతే. ఇంకా వాళ్ళు మేము మారం, ఎదుటి మారాలి అనేటటువంటి వాళ్ళ ధోరణిలో ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసే, టోటల్గా పక్కన పెట్టేయడం అనేది సంస్థకు కానీ వ్యవస్థకు కానీ టీంకి కానీ మంచిది. అదే ఇంట్లో అనుకోండి, టోటల్గా ఏం చేయాలి, మార్చే పనిలోనే ఉండాలి, లేదా నువ్వు మారిపోవాలి. వాళ్ళు మారరు, నువ్వు మారాలి. క్షమించడం అనేటటువంటి గుణంలో నుంచి నువ్వు మారాలి. లేకపోతే వాళ్ళు ఇంతే కదా అని రాజీ పడిపోయి ఉన్నావంటే ఇవాళ నీకు వయసు ఉంది, ఓపిక ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి రాజీ పడిపోతున్నావు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని తిట్టినా, భార్య ఎన్ని చేసినా, భర్త ఎన్ని చేసినా, భర్త ఇద్దరు భరించుకుంటూ వస్తే ఒక స్థితికి వచ్చిన తర్వాత అది విస్ఫోటనం అవుతుంది. అప్పటికే అన్ని చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకునేటటువంటి తత్వంగా అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవటమో, లేకపోతే ఇంకొకటి ఏదో అవటమో, అప్పుడు అల్లర్లు చేసుకోవడం ఎందుకో, అటు ఈ కసి తీరుతూ అంటే ఈ లోపల ఉన్న బాధ బయటికి పోదు. అలాగని చెప్పేసి అని వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా వీళ్ళకి అక్కడికి మాత్రం రావు, సపోర్ట్గా మాత్రం రావు. అటువంటిప్పుడు వెనక్కి వెళ్తాం అనమాట. ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండేదేమో, ఆ రోజు ఈ రోజే అనుకోరాదు, ఆ రోజు ఈ రోజే అనుకొని ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు ఫర్దర్ జీవితం ఏంటనేది నీకు క్లారిటీ వస్తుంది, ఫర్దర్ షెడ్యూల్ ఏంటనేది నీకు క్లారిటీ వస్తుంది, ఫర్దర్ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నీకు క్లారిటీ వస్తుంది. మొహమాటం అనేది ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు కానీ, వ్యక్తి పట్ల కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కరెక్ట్ కాదు. కుటుంబం పట్ల కానీ దేంట్లోనైనా సరేనండి. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం మార్చలేనప్పుడు కుటుంబం మొత్తం దెబ్బతింటుంది. ఒక వ్యక్తిని, ఒక టీంలో ఉన్న ఒకటి అలవాటును మనం మార్చలేనప్పుడు టీం మొత్తం దెబ్బతిన్నది. అంటే ఆ టీం కరెక్ట్గా పనిచేయలేదు అని అంటే ఆ టీం యొక్క వ్యవహారం మిగిలిన టీమ్స్ మీద పడదా, అది మొత్తం సంస్థ మీద పడదా? అలాగే ఒక సంస్థలో ఒకడు ఉన్నాడు, చాలా చిరాకు చేస్తున్నాడు, చాలా ఇది చేస్తున్నాడు. అప్పుడు వాడు 24 గంటలు వాడిని కరెక్ట్ చేసుకుంటూ, లేకపోతే ఆమెను కరెక్ట్ చేసుకుంటూ నువ్వు కూర్చున్నావు అని అంటే నీ టైం సంస్థని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి వెచ్చిస్తావా, లేకపోతే వీళ్ళని కరెక్ట్ చేసుకుంటానుకో, వీళ్ళని విమర్శించుకుంటానుకో, వీళ్ళని తిట్టుకుంటానుకో, నువ్వు నీ ఎనర్జీని ఒక్క వ్యక్తి కోసం పెడతావా, వ్యవస్థ కోసం పెడతావా? వ్యవస్థ ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా? నీకు క్షమాగుణం అనేది నువ్వు పెట్టుకున్నావు, రేపొద్దున నీకే ఇక్కడ ప్లేస్ లేకుండా పోతుంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? నేను చేతగానే అడిగింది వేస్ట్ నాగరాజు, ఎన్ని చెప్పినా కూడా వాడికి వాయిస్ లేదు, వాడికి ఇది లేదు, ఈ పని వద్దులే, ఇంకా వాడిని తీసి పక్కన పెట్టేసేద్దాం అనుకుంటే ఇంటికి వెళ్ళేది ఎవరు? వాడితో పాటు నువ్వు, లేదా నాతో పాటు నువ్వు. అదే ఇంట్లో అయితే, ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇంట్లో ఈ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను, మార్చే ప్రయత్నం అయితే చేయాలండి, లేదంటే మనం మారాలి. అదే చెప్తున్నాను కదా. ఆ మారడం ఏ నిర్ణయం అంటే ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం. ఇప్పుడు భార్య మారలేదు, ఎంత చెప్పినా కూడా భార్య మారలేదు, కీప్ అవే హర్. అదే ఆ వాతావరణంలో ఎన్ని డేస్ కాదండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎన్ని డేస్ అని మీరు అంటారు. సంవత్సరం పెట్టండి, 2 సంవత్సరాలు పెట్టండి, రోజు నువ్వు కుక్కలాగా కొట్లాడుకునే కంటే తల్లి నువ్వు మారిన తర్వాత నా ఇంటికి రా అని చెప్పేసి నీ ఇష్టం ఎక్కడన్నా ఉండు, నీ మెయింటెనెన్స్కి ఇంత పడేస్తాను అని చెప్పి అనమని చెప్పండి. 14 రోజుల తర్వాత మళ్ళీ క్షమించమని కాళ్ళ మీద పడింది, మళ్ళీ మొదలేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ క్షమించారు, మళ్ళీ మొదలేసింది. ఏం చేయాలి? శాశ్వతంగా తీసుకెళ్ళి అక్కడ దించేసి రావాలా? మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. ఎందుకని అంటారేమో, ఆ వాతావరణంలో పిల్లలు సరిగ్గా, ఏ కుటుంబం అని మీరు అనుకుంటున్నారు, ఆ కుటుంబంలో ఎవరు ఆనందంగా ఉంటారు. అలాగే భర్త విషయంలో కూడా అంతే. ఏంటి అనంటే కొంతమంది ఎలా ఉంటారంటే నాగరాజు, బయటికి మాత్రం చాలా శుద్ధమొక్కలు లెక్క ఉంటారు అనమాట. అసలు వాళ్ళు ఇలాంటి భార్యని ఏమన్నా ఒక మాట మాట్లాడుతున్నారు, భార్యని ఇలా అంటున్నారంటే ఎవడు వాళ్ళని పట్టించుకోరు. కారణము బయట వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చూపించేటటువంటి అలాంటి వ్యక్తిత్వం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా కింద ఎవరు మాట్లాడకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేయనవచ్చు. కానీ కుటుంబం ఏమవుతుందంటే, కుటుంబంలో కూర్చొని ఉంటే, ఆ వ్యక్తిని భరిస్తూ కూర్చొని ఉంటే, ఏ కుటుంబం కోసం భరిస్తున్నావో ఆ కుటుంబం నిన్ను గుర్తించదు. గుర్తిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కుటుంబం ఉంది కాబట్టి వాడిని వదిలేసే, వాడు ఎట్లన్నా చావని, ఏమన్నా చావని, వీళ్ళు ఓదారుస్తారు. కానీ కుటుంబం కూడా నీదే తప్పు, లేకపోతే వాడిని మార్చటం మానేసి నిన్ను మారమని చెప్పి మారుతూ ఉంటుంది. అంటే నువ్వు భరించు, నువ్వు ఓదార్చుకో, నువ్వు ఇది చేయి అని చెప్తే నిజంగానే నువ్వు మారు.